హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పడిపాకంపేట మోడల్ స్కూల్లో కుల వివక్ష ఒకటి చోటు చేసుకుందట. తమ పిల్లలను దళిత విద్యార్థులతో కలిసి చదివించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. టీడీపీ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి మోడల్ స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించి అధికారికంగా పాత పాఠశాలలోనే తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. అయితే మోడల్ స్కూల్లో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కూడా దిగారట. మరి ఏంటి ఈ కుల వివక్ష నాకు అర్థం కావట్లేదు. పిల్లల చిన్నపిల్లలు కలిసి చదువుకుంటూ ఉంటారు. ఆ పసిప్రాయంలో వాళ్ళలో ఎందుకు ఇలాంటి ఆలోచనలు రేకెత్తిస్తారో అర్థం కాదు. తల్లిదండ్రులు అయినా టీచర్లు అయినా చెప్పాలి కదా. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీలో ఉన్న జరిగలవారిపల్లి, ఇరివిశెట్టివారిపల్లి, తూర్పుపల్లి ప్రాథమిక పాఠశాలలను పనపాకంపేట ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి మోడల్ స్కూల్గా ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక్కడ సుమారు 65 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు నియమించారని తెలిపారు. నెల రోజుల పాటు పాఠశాల సవ్యంగా సాగింది. ఆ తర్వాత పనిపాకంపేట మోడల్ స్కూల్లో ఆ గ్రామ దళిత విద్యార్థులు ఉన్నారని, వారితో కలిసి చదువుకునేందుకు తమ పిల్లలను పంపించబోమని అరిగలవారిపల్లికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారని పేర్కొన్నారు. వారి పిల్లలను మోడల్ స్కూల్కు పంపకుండా నిలిపివేశారని వివరించారు. ఆపై టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని అనధికారికంగా అరిగలవారిపల్లెలోని పాత పాఠశాలలోనే వారి పిల్లలను తిరిగి చేర్పించారని తెలియజేశారు. అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగలవారిపల్లిలోని పాత పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సైతం మోడల్ స్కూల్ నుంచి 2 ఉపాధ్యాయులను కేటాయించారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అక్కడ జీవో లేదు, ఏం లేదు. పాత పాఠశాలలో మోడల్ స్కూల్ నుంచి ఎలా పంపిస్తారు? అనధికారికంగా, అది కూడా. ఎందుకంటే రాజ్యం వెళ్తోంది మీ ప్రభుత్వం. ఎక్కడ ఏం చేసినా ఎవరు అడిగేవారు లేరు అనే కదా ఇదంతా.